హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్లో సంతానం లేకపోవడం అనేది కూడా చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది. పెళ్ళైన చాలా సంవత్సరాలకు కూడా పిల్లలు లేకపోవడం ఒక పెద్ద భారంగాను, వాళ్ళ ఎంతగానో డిప్రెస్ అయిపోవడం, టెన్షన్ పడిపోవడం, స్ట్రెస్ అయిపోవడం ఇలాంటివి జరుగుతున్నాయి. అసలు ఎందుకు ఇలాంటి సమస్య అనేది కూడా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో వస్తుంది? దీనికి గల సమస్యలకు మరి సమాధానాలు, మరి హోమియోపతిలు ఏమన్నా ఉన్నాయా అనే దాని గురించి కూడా ఈరోజు డాక్టర్ చేతన్ రాజు గారితో మనం కూడా మాట్లాడదాం. ఆయన హోమియోపతి డాక్టర్. హాయ్ సార్. హలో సార్. సో వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. థ్యాంక్ యూ. యా, మనం ప్రస్తుతం ఉన్న సమస్యల్లో అతిపెద్ద సమస్య ఏదైనా ఉంది అంటే అది సంతానం లేకపోవడం. మరి ఇన్ఫర్టిలిటీ కానీ ఇలాంటివన్నీ మనం చూస్తూ ఉంటేనే బాగా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా సో స్ట్రెస్లో చాలా డౌన్ అయిపోతున్నారు. మరి హోమియోపతిలో దీనికంటూ ఒక మెడిసిన్ కానీ లేకపోతే దానివల్ల పాజిటివ్ రిజల్ట్స్ ఏమన్నా వస్తాయంటారా? హోమియోపతి మెడిసిన్స్లో మనకు ఎవరికైతే పిల్లలు పుట్టట్లేదు వాళ్ళ కోసం చాలా మంచి మంచి ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఓకే. అండ్ ఎన్నో ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నారు, పిల్లలు పుట్టట్లేదు. ఇప్పుడు మన క్లినిక్లో కేసెస్ ఉన్నాయి, ఐవీఎఫ్ చేయించుకున్న తర్వాత కూడా వాళ్ళకు ఎన్నోసార్లు ఫెయిల్ అవుతుంది. అను చాలా వరకు వింటున్నాం, బయట కూడా పాజిటివ్ రిజల్ట్స్ అనేది రావట్లేదు. వస్తాయి, బట్ మన ఫేట్ కూడా ఉంటుంది కదా. సో ఎప్పుడైతే వాళ్ళకి ఫేట్ వాళ్ళ సైడ్ ఉండదు, వాళ్ళు లాస్ట్కి ఏం చేస్తారు అంటే హోమియోపతి డాక్టర్కి ఏ రోగం ఉన్నా అందరు డాక్టర్ల దగ్గర పోయి ఎప్పుడైతే అది దానికి వాళ్ళకి రిజల్ట్ రాదు, లాస్ట్కి హోమియోపతి డాక్టర్స్ దగ్గర వస్తారు. లాస్ట్ ఆప్షన్. సో 37 years 38 years మేల్ ఉన్నప్పుడు వాళ్ళ వైఫ్ 35 36 37 ఆ ఏజ్లో వస్తారు. అప్పుడు మనం ఇద్దరికి కేస్ తీసుకొని మనం మెడిసిన్స్ ఇస్తాము. ఓకే. అండ్ బై ఛాన్స్ ఏమైనా చేంజెస్ చేసుకోవాలి, వాళ్ళ లైఫ్ స్టైల్లో వాళ్ళ డయట్లో ఏమైనా చేంజెస్ చేసుకోవాలి, అవన్నీ మనం చూసుకొని మెడిసిన్ ఇస్తాం అనమాట. ఓకే. అండ్ అవి కూడా అడ్వైస్ చేస్తాం. సో దాంతో మనకు మంచి రిజల్ట్స్ ఉన్నాయి. అంటే మెయిన్గా అయితే మగవాళ్ళల్లో ఎందుకు ఎక్కువగా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది కూడా రీసెంట్ టైమ్స్లో గమనిస్తూ ఉన్నాం. అంటే మనం ఉన్న బిజీ లైఫ్ వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తున్నాయంటారా? ఇప్పుడు సంతానం లేకపోవడం ఇది 2 typesలో మనం చూసుకోవచ్చు. ఓకే. ఓకే. ఒకటి ఆడవాళ్ళల్లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటే వస్తుంది ఈ ప్రాబ్లం, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం. మేల్స్లో కూడా ఏమైనా ప్రాబ్లం అయితే వస్తుంది ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం. ఒక్కొక్కసారి ఇద్దరిలో ప్రాబ్లం ఉంటుంది. అయితే ఈ ప్రాబ్లం ఇప్పుడు ఎందుకు పెరుగుతుంది? ఒకటి మనం జస్ట్ థింక్ చేద్దాం, ఒక 50 years లేదంటే ఒక 70 years బ్యాక్ వెళ్దాం. మనం మన గ్రాండ్ పేరెంట్స్ టైంలో వాళ్ళకు 5 6 10 మంది అలా ఉంటుండే. అండ్ వాళ్ళ మ్యారేజెస్ కూడా అర్లీగా అవుతుండే, అంటే మరీ అర్లీగా అయిపోతుండే. ఇప్పుడు అబ్బాయి 15 years, అమ్మాయి 11 years 12 years ఉన్నప్పుడే మ్యారేజెస్ అయిపోతుండే. దాని తర్వాత కొంచెం ట్రెండ్ చేంజ్ అయింది ఒక 30 years బ్యాక్, 40-50 years బ్యాక్. అప్పుడు ఏమైంది, ఇప్పుడు అబ్బాయి 10th పాస్ అయిండు, మెట్రిక్ కంప్లీట్ చేసిండు, అప్పటికి 17 years 16 years అయిపోయింది. ఇప్పుడు పెళ్ళి చేయించాలి అబ్బాయికి, ఎందుకంటే దాని తర్వాత వాళ్ళకి జాబ్స్ వస్తుండే, లేకపోతే ఏదైనా ఫ్యామిలీ బిజినెస్ కానీ అట్లా చేసుకుంటుండే. సో 18 yearsకి అబ్బాయిల పెళ్ళి అయిపోతుండే, అమ్మాయిల పెళ్ళి 15 years. మళ్ళీ ఆ ఏజ్ పెరిగింది. ఎందుకు? ఇప్పుడు గ్రాడ్యుయేషన్ వరకు చదువుతున్నారు అబ్బాయిలు, గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నారు. సో 21 22 ఆ ఏజ్లో మ్యారేజెస్ అవుతుండే. అమ్మాయి ఏజ్ అప్పుడు 16 years 18 years. ఇప్పుడు ఎలా అయిపోయింది, అబ్బాయి 10th పాస్ అవ్వాలి, గ్రాడ్యుయేషన్ చేయాలి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలి, దాని తర్వాత జాబ్ తెచ్చుకోవాలి, జాబ్ తెచ్చుకున్న తర్వాత ఒక కార్ ఉండాలి, ఒక బిల్డింగ్ ఇల్లు ఉండాలి, దాని తర్వాతనే ఎవరైనా అమ్మాయిని ఇస్తారు. అండ్ అమ్మాయిల కేసులో ఏమైపోయింది, సేమ్ థింగ్, గ్రాడ్యుయేషన్ బీటెక్ చేయాలి, దాని తర్వాత మాస్టర్స్కి యూఎస్ వెళ్ళాలి, దాని తర్వాత వాళ్ళ ఏజ్ సెటిల్ అయినప్పుడు వరకు 25 26 అట్లా అయిపోతుంది. దాని తర్వాత పెళ్లి సంబంధాలు, దానికి ఒక 2 years ప్రాసెస్. దాని తర్వాత పెళ్ళి అయిపోయిన తర్వాత ఏమవుతుంది, అరే మనం ఇప్పుడే మ్యారేజ్ అయింది కదా, మనం ఒక 2-3 years గ్యాప్ తీసుకుందాం, దాని తర్వాత ప్లాన్ చేద్దాం పిల్లల కోసం అనేసి అంట. అప్పటికి అమ్మాయి ఏజ్ 30+ అయిపోతుంది, అబ్బాయి ఏమో 33 34. ఎందుకంటే ఇన్ జనరల్ ఇద్దరికి 3-4 years గ్యాప్ ఉంటుంది. దీంట్లో ఏమైపోతుంది అంటే ఎప్పుడైతే మనం మిడ్ ఏజెస్లో వచ్చేస్తాం కదా, అంటే 30 దాటిన తర్వాత మన ఫర్టిలిటీ తగ్గిపోతుంటుంది విత్ ఏజ్. ఓకే. అబ్బాయిలు 33కే పెళ్లి చేసుకుంటున్నారు, 35కి వాళ్ళు పిల్లలు ప్లాన్ చేస్తే వాళ్ళ స్పెర్మ్ కౌంట్ కూడా తగ్గిపోతుంది ఆ టైంకి. ఓకే. సో దానివల్ల ఇన్ఫర్టిలిటీ ఎక్కువైతుంది, అదొక రీజన్. సెకండ్ రీజన్ ఏంటంటే ఇప్పుడు మనం ఫుడ్ తీసుకుంటాం కదా, మన తెలుగు స్టేట్స్ ఏవైతే ఉన్నాయి హైయెస్ట్ కన్జంప్షన్ ఆఫ్ నాన్ వెజ్ ఫుడ్ ఇక్కడే ఉంటుంది. సో
చికెన్ ఫార్మ్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. లేయర్స్ ఉంటాయి, అక్కడ బ్రాయిలర్స్ ఉంటాయి. అంటే లేయర్స్ అంటే దే గివ్ ఓన్లీ ఎగ్స్, బ్రాయిలర్స్ అంటే చికెన్ కోసం వాడతారు. ఇప్పుడు వారానికి 2-3 సార్లు అయితే మనం నాన్ వెజ్ కన్జ్యూమ్ చేస్తాం చాలా మంది, గుడ్లు అయితే డైలీ కన్జ్యూమ్ చేస్తాం. సో దీంట్లో ఏమవుతుందంటే ఆ కోడి తొందరగా రెడీ అవ్వాలి అనేసి వాళ్ళు హార్మోన్స్ వాడుతున్నారు అక్కడ. ఓకే, అవి ఏమైపోతాయి, మనం అదే కోడిని కుక్ చేసుకొని తింటాం. ఆ హార్మోన్ చికెన్ బాడీలో పోయింది కదా, అది బాడీలో ఉండిపోతుంది, అది చనిపోతే కూడా అట్లనే మళ్ళీ మన బాడీలో ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే, సో అది మన ఫుడ్ చైన్లో ఎంటర్ అయిపోయింది. దానివల్ల మన బాడీలో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వస్తాయి, అబ్బాయిలకు కూడా వస్తాయి, అమ్మాయిలకు కూడా వస్తాయి. దానివల్ల కూడా ఇన్ఫర్టిలిటీ ఒక కాజ్ అయిపోతుంది. ఓకే, దాని తర్వాత ఇప్పుడు అన్ని దేశాల కన్నా ఎక్కువ జనాభా ఎక్కడుంది, ఇండియాలోనే. ఇండియాలో హైయెస్ట్ పాపులేటెడ్ కంట్రీ ఇప్పుడు. సో మన ఫుడ్ నీడ్స్ కూడా అట్లనే ఉంటాయి. అంటే ఒక స్థలం ఉంది, దాంట్లోకి వెళ్ళి ఎంత ఫుడ్ రావాలి దానికన్నా ఎక్కువ ఫుడ్ మనం తీస్తాం. సో దానికోసం ఎక్కువ ఫర్టిలైజర్ స్ప్రే చేస్తాం, ఎక్కువ పెస్టిసైడ్లు స్ప్రే చేస్తాం. ఓకే, సో దాని తర్వాత మనకు పంట ఎక్కువ వస్తుంది, అట్లా మనకు సరిపోతుంది. అయితే ఆ పెస్టిసైడ్ ఫర్టిలైజర్ కూడా ఫుడ్ చైన్లో వెళ్ళిపోతుంది, ఇదంతా మన బాడీలో పోతుంది. దీనివల్ల కూడా ఇన్ఫర్టిలిటీ ఎక్కువ అవుతుంది. ఇన్ఫర్టిలిటీనే కాదు, దీనివల్ల డయాబెటీస్ కేసులు, ఒబెసిటీ కేసులు, ఓకే, అవన్నీ ఎక్కువ అవుతున్నాయి. క్రానిక్ డిసీజెస్, లైఫ్ స్టైల్ డిసీజెస్ ఏవైతే ఉంటాయి. దాని తర్వాత మనం బట్టలు వేసుకుంటాం కదా, ఇప్పుడైతే మనం బట్టలు కొంటాం, అప్పుడు మనం అరే బాగానే ఉంది క్లాత్, ఇట్లా టచ్ చేసి చూస్తాం, కానీ ఆ క్లాత్ దేంతో తయారు అయింది అని మనం ఎప్పుడు ఆలోచించము. ఇప్పుడు మీరు ఈ షర్ట్ వేసుకున్నారు, మీరు కొన్నప్పుడు చూసారా దాంట్లో ఎంత % కాటన్ ఉంది? చూడలేదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ 50% కాటన్, 50% పాలియస్టర్. పాలియస్టర్ అంటే ఏంది? ఇదొక సింథటిక్ ఫైబర్. సింథటిక్ ఫైబర్ అంటే ఇట్ ఈస్ లైక్ ప్లాస్టిక్, ఇట్ ఈస్ అ పెట్రోలియం ప్రోడక్ట్. అంటే పెట్రోల్ ఎప్పుడైతే మనం తీస్తాం అప్పుడు మనకు సింథటిక్ ఇవి పాలియస్టర్, నైలాన్, రేయాన్ ఇవన్నీ తయారైతాయి కదా, ఇవన్నీ అక్కడి నుంచే వస్తాయి. ఓకే, సో మనం వేసుకునే బట్టలు బై ఛాన్స్ 100% పాలియస్టర్ అంటే మనం 100% ప్లాస్టిక్ వేస్తున్నాం. ప్లాస్టిక్ వేసుకున్నట్టు. ఇది మనం వాష్ చేస్తామా? ఇది మనం వాష్ చేసినప్పుడు ఈ ప్లాస్టిక్ ఏమవుతుంది, సీవేజ్లో వెళ్ళిపోతుంది, మైక్రో ప్లాస్టిక్ లాగా అయిపోతుంది. అది మూసీ నదిలో పోతుంది, మూసీ నది ఏమో కృష్ణా నదిలో కలుస్తుంది. మళ్ళీ అక్కడున్న చేపలు కూడా మనం తింటాం, అవి ఆ చేపల బాడీలో కూడా పోతాయి కదా. అట్లా ఎవరి బాడీలో అయినా ఇప్పుడు ఒక క్రెడిట్ కార్డ్ ఉంటుంది కదా, అంత ప్లాస్టిక్ ఉంటుంది వాళ్ళ బాడీలో. సో ఈ ప్లాస్టిక్ పోవడం వల్ల ఇన్ఫర్టిలిటీ కేసెస్, డయాబెటీస్ కేసెస్, క్యాన్సర్ కేసెస్ ఇవన్నీ అందుకే పెరుగుతున్నాయి ఇప్పుడు. ఓకే, సో ఇన్ జనరల్ ఈ కాజెస్ ఉన్నాయి. కానీ ఇప్పుడు మేల్స్ ఉంటారు, ఫీమేల్స్ ఉంటారు, వాళ్ళ బాడీలో ఎటువంటి చేంజెస్ వస్తాయి? ఫీమేల్స్ బాడీలో ఏమో ఓవరీస్ ఏమో ఎగ్ రిలీజ్ చేస్తాయి ఎవ్రీ మంత్, ఒకసారి లెఫ్ట్ ఒకసారి రైట్. సో ఏమవుతుంది, ఆ ఎగ్ ప్రొడక్షన్ డిస్టర్బ్ అవుతుంది. ఎందుకు? పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్ అనేసి ఒక డిజీజ్ ఉంటుంది. ఓకే, అది అవుతే పీరియడ్స్ సరిగా రాకపోవడం, డిలేడ్ పీరియడ్స్ అవ్వడం, నెలలో 2-3 సార్లు పీరియడ్స్ రావడం, పీరియడ్స్ వస్తే 11 days 12 days బ్లీడింగ్ అవ్వడం, అటువంటి చేంజెస్ వచ్చేస్తాయి. ఇవన్నీ పీసీఓఎస్ కింద లేకపోతే పీసీఓడి అండ్ పీసీఓఎస్ బోత్ ఆర్ సేమ్. దాని తర్వాత పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ వస్తాయి, అండ్ దాంతోపాటు ఫాలోపియన్ ట్యూబ్స్ ఒక్కొక్కసారి ఎఫెక్ట్ అయిపోతాయి. దానివల్ల కూడా ప్రెగ్నెన్సీ రావడం కష్టం అయిపోతుంది. ఒక్కొక్కసారి ఏమవుతుంది, ఇవి అయితే ఓన్లీ రీప్రొడక్టివ్ సిస్టమ్కి సంబంధించిన చేంజెస్ అంటున్నాను. ఒక్కొక్కసారి థైరాయిడ్ ఉంటుంది పేషెంట్కి, డయాబెటీస్ ఉంటుంది, లేదంటే ఒబెసిటీ ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది, దానివల్ల కూడా ప్రెగ్నెన్సీ రాదు ఫీమేల్స్లో. ఓకే, అట్లనే మేల్స్కి ఏమవుతుంది, ఇప్పుడు స్పర్మ్స్ ఉంటాయి, శుక్రకణాలు ఉంటాయి, దాని కౌంట్ తగ్గిపోవడం వల్ల ప్రెగ్నెన్సీ సక్సెస్ ఉండదు. కొందరికేమో ఏదైతే స్పర్మ్ స్ట్రక్చర్ ఉంటుంది, అంటే దాని హెడ్ ఎట్లా ఉండాలి అలా లేకుండా ఆ స్ట్రక్చర్లో తేడా ఉంటుంది. కొందరికి స్పర్మ్ కౌంట్ ఉండదు అసలు. సో ఇటువంటి కేసెస్ వల్ల కూడా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి. మళ్ళీ అబ్బాయిల్లో కూడా యంగర్ ఏజెస్లో డయాబెటీస్ రావడం, బీపీ రావడం, దాని తర్వాత థైరాయిడ్ ప్రాబ్లమ్స్ రావడం, దాంతో కూడా స్పర్మ్ కౌంట్ ఎఫెక్ట్ అవుతుంది. అండ్ ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు అబ్బాయిలు ఉంటారు కదా, వాళ్ళ స్పర్మ్ కౌంట్ ఎప్పుడైతే వాళ్ళకు ఒక చైల్డ్ పుట్టేసింది అనుకోండి, ఇప్పుడు ఒక బేబీ ఉన్నాడు, దాని తర్వాత ఆటోమేటికలీ
స్పర్మ్ కౌంట్ తగ్గుతుంది చాలా మందిలో. ఓకే. ఎందుకంటే మైండ్కి ఒక సాటిస్ఫాక్షన్ వచ్చేసింది కదా, అరే ఇప్పుడు నాకు సంతానం ఉన్నాడు అనేసి. ఆల్రెడీ ఒక కిడ్ ఉన్నారు, ఇంకా చాలు అని చెప్పేసి రిలాక్స్ అయిపోవడం. చాలు అని కాదు, దే విల్ ప్లాన్ ఇప్పుడు, కానీ ఒక స్ట్రెస్ ఫ్రీ అయిపోతాడు, అవును ఇప్పుడు ఉంది ఒక కిడ్ అని. అప్పుడు టెస్టోస్టిరోన్ లెవెల్స్ తగ్గుతాయి, స్పర్మ్ కౌంట్ కూడా రిడ్యూస్ అవుతుంది. సో ఇవి ఉంటాయి. కానీ కొంతమందిలో ఏమవుతుందంటే టెస్టోస్టెరాన్ లెవెల్ బాగున్నా కానీ ఆ స్పర్మ్ కౌంట్ విషయంలో మాత్రం కొంచెం తేడాలు రావడం కానీ ఇలా జరుగుతూ ఉంటుంది. ఎందుకు అలా జరుగుతుంది అంటారు? ఎందుకు అలా జరుగుతుందంటే టెస్టోస్టిరోన్ ఎండ్ ప్రోడక్ట్ కాదు, మళ్ళీ అది వేరే ప్రోడక్ట్స్లో కూడా కన్వర్ట్ అవుతుంది. ఓకే. ఇది బయోకెమికల్ చైన్ రియాక్షన్స్ అని అనుకోండి. సో ఎన్నోసార్లు టెస్టోస్టిరోన్ ఎక్కువ ఉంటుంది కానీ స్పర్మ్ కౌంట్ తక్కువ ఉంటుంది, అండ్ ఇట్లా అయినప్పుడు బాల్డ్నెస్ కనిపిస్తుంది మనకు. సో అది డైహైడ్రో టెస్టోస్టిరోన్లో కన్వర్ట్ అయిపోతుంది. ఎప్పుడైతే డైహైడ్రో టెస్టోస్టిరోన్లో కన్వర్ట్ అవుతుంది బాల్డ్నెస్ స్టార్ట్ అవుతుంది పేషెంట్స్కి. సో అట్లా ఏమవుతుంది, ఇప్పుడు టెస్టోస్టిరోన్ ఉంది కానీ స్పర్మ్ కౌంట్ తగ్గిపోతుంది. ఎందుకంటే టెస్టోస్టిరోన్ దేనికోసం వాడుకోవాలి బాడీ, దానికోసం వాడుకుంటలేదు. అది ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లాంటిది. ఓకే. అండ్ ఇలాంటి ఇన్ఫర్టిలిటీ దానికి సంబంధించి అయితే హోమియోపతిలో ఎలాంటి రిజల్ట్స్ అనేది కూడా ఇప్పటివరకు చూసాము. అండ్ ఎంతవరకు సక్సెస్ రేట్ కానీ ఇట్లా ఎలా ఉందంటారు? ఇప్పుడు మీరు టెస్టోస్టిరోన్ గురించి మాట్లాడారు కదా, ఇప్పుడు మన దగ్గర ఒక పేషెంట్ వచ్చారు, వాళ్ళకు ఏజ్ ఆల్మోస్ట్ 32-33 ఉండే, కానీ ఆయనకు బాడీ బిల్డింగ్లో చాలా ఇంట్రెస్ట్ ఉండే. ఇప్పుడు బాడీ బిల్డింగ్ చేసుకుంటే ఓకే, బట్ దాంతోపాటు కొందరు ఏం చేస్తారు, స్టెరాయిడ్స్, అనబాలిక్ స్టెరాయిడ్స్ వాడతారు. రైట్. ఆ అనబాలిక్ స్టెరాయిడ్స్ వాడడం వల్ల టెస్టోస్టిరోన్ ఆ టైంకి అయితే పెరిగిపోతుంది. ఇప్పుడు బాడీలో టెస్టోస్టిరోన్ పెరిగిపోయింది, అయితే మన బాడీ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది టెస్టోస్టిరోన్? టెస్టిస్లో ప్రొడ్యూస్ అవుతుంది. టెస్టిస్కి బ్రెయిన్ ఏం సిగ్నల్ పంపిస్తుంది, అరే ఆల్రెడీ టెస్టోస్టిరోన్ ఎక్కువ ఉంది ఇంకా ప్రొడ్యూస్ చేయకు. తర్వాత అయితే జిమ్మింగ్ ఆపేసిన తర్వాత ఇది ఆయన యంగర్ ఏజెస్లో చేసింది, 20-21 ఆ టైంలో చేసింది, కానీ ఏమైపోతుంది బాడీలో టెస్టోస్టిరోన్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. బికాస్ ఆల్రెడీ ఉంది కదా టెస్టోస్టిరోన్, మనం బయటకు వెళ్ళి సప్లై చేస్తున్నాం. దానివల్ల టెస్టిస్ ఎట్రోపీ వచ్చేస్తుంది, అంటే చిన్నగా అయిపోతుంది టెస్టిస్, అండ్ దే డు నాట్ ప్రొడ్యూస్ టెస్టోస్టిరోన్ ప్రాపర్లీ. సో ఆ పేషెంట్స్ వాళ్ళ వైఫ్కి పీసీఓడి ప్రాబ్లమ్ ఉంది. సో హోమియోపతి ట్రీట్మెంట్ మనం ఇచ్చినాము, అండ్ ఆఫ్టర్ 6 months to 1 year వాళ్ళు వాడారు, దాని తర్వాత వాళ్ళకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది. ఓకే. సో ఇట్లా చాలా కేసెస్ ఉంటాయి, కానీ ఇట్ ఈస్ అ స్ట్రగుల్ ఫర్ ద పేషెంట్స్ ఆల్సో, ఎందుకంటే ఎన్ని ఇయర్స్ ట్రీట్మెంట్ వాడాలి అనేసి. సో ఇదైతే నేను ఇప్పుడు అడిగే క్వశ్చన్ ఏంటంటే ఒక జనరల్ క్వశ్చన్ అనమాట. యూజువల్లీ సో ఈ సైంటిఫిక్ మెడిసిన్స్ దానితో కంపేర్ చేసుకుంటే రిజల్ట్స్ అనేది కూడా హోమియోపతిక్ మెడిసిన్స్లో కొంచెం స్లోగా వస్తుంది అని అంటారు. ఈజ్ ఇట్ ట్రూ? అది ఎంతవరకు మనం అపోహన లేకపోతే అది నిజమా? ఇప్పుడు జలుబు, దగ్గు, టైఫాయిడ్, మలేరియా, డెంగీ, ఈ పేషెంట్స్కి ఇవి వస్తాయి కదా రోగాలు, దీన్ని అక్యూట్ డిసీజెస్ అంటారు. ఈ రోగాలు వచ్చినప్పుడు ఎవ్వరు హోమియోపతి డాక్టర్స్ దగ్గర ఎక్కువ ఓరు, తెలిసిన వాళ్ళు వస్తారు. సో ఇటువంటి రోగాల కోసం వస్తే 2 రోజులు 3 రోజుల్లో తగ్గిపోతుంది ఆ రోగం. మన దగ్గర ఎక్కువ పేషెంట్స్ క్రానిక్ ప్రాబ్లమ్స్ తోటే వస్తారు. సో క్రానిక్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఐదర్ లైఫ్ టైం ఉంటాయి, లేదంటే ఎన్నో ఇయర్స్ నుంచి ఆల్రెడీ ఉంటాయి వాళ్ళ బాడీ. సో ఎన్నో ఇయర్స్ నుంచి ఉన్న ప్రాబ్లం కొన్ని రోజుల్లో అయితే తగ్గదు కదా, వారం రోజుల్లో 10 రోజుల్లో అయితే తగ్గదు. సో అందుకే 6 months, 8 months, 1 year అట్లా వాళ్ళు వాడితే వాళ్ళకు తగ్గిపోతుంది, స్లోగా తగ్గుతుంది కానీ తగ్గుతుంది. టోటలీ రివర్స్ అవుతాయి ఎన్నో రోగాలు. అండ్ లైఫ్ టైం మెడిసిన్ వాడడం కన్నా ఒక 1 year, 2 years మెడిసిన్ వాడడం బెటర్ కదా. యా రైట్, కరెక్ట్. సో దట్ ఈస్ ద థింగ్. ఈ హోమియోపతిక్ మెడిసిన్స్తో పాటు మీరు లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి ఏంటి అనేది కూడా మీరు సజెస్ట్ చేస్తారా ఒక పేషెంట్స్కి? ఇన్ఫర్టిలిటీ, నాట్ అన్ ఇన్ఫర్టిలిటీ, ఇన్ జనరల్ హోమియోపతిక్ దాంట్లో ఇప్పుడు మనిషికి ఏం రోగాలు లేవు అనుకోండి, మనిషి 8 hours to 9 hours పడుకుంటున్నాడు, ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నాడు, కరెక్ట్ ఇంట్లోనే వంట చేసినవి తింటున్నాడు అంటే ఆ మనిషికి రోగాలే రావు. ఓకే. ప్రెజెంట్ సో క్రానిక్ డిసీజెస్ కానీ ఏ డిసీజెస్ అయినా కానీ ఎలా వస్తున్నాయో మీరు చాలా చక్కగా చెప్పారు సార్. నిజంగా బయట ఫుడ్ కానీ ఇలా బోల్డ్ అన్ని రీజన్స్ ద్వారా మన లైఫ్ స్టైల్లో ఎలాంటి అంటే ఉన్నాయో దాని తగ్గట్టు చెప్పారు. రియలీ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో గైస్, మరైతే ఇప్పుడు ఉన్న ప్రధాన సమస్య ఇన్ఫెర్టిలిటీ, మరి దానికి కూడా ఒక పర్ఫెక్ట్ సొల్యూషన్ అనేది ఎక్కడుందో తెలుసా? హోమియోపతిలో ఉందని చెప్పేసి ఇక్కడ డాక్టర్ చేతన్ రాజ్ గారు కూడా చాలా చక్కగా చెప్పేశారు. సో మీరు కూడా ఇలాంటి సమస్యతో బాధపడుతున్నారంటే హోమియోపతి ట్రై చేయండి, బెటర్ రిజల్ట్స్ ఉంటాయని కూడా ఇక్కడ డాక్టర్ చెప్పారు. ట్రై చేయండి. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఈస్ యువర్ చాణక్య. సీ యూ.